ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22 డిసెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి ఎవరో ఎలా ఉన్నారో యథార్థంగా గుర్తించి వారిని స్మృతి చేయండి. అందుకు మీ బుద్ధిని విశాలంగా చేసుకోండి. ఈరోజు ప్రశ్న, తండ్రిని పేదల పెన్నిది అని ఎందుకంటారు? జవాబు, ఎందుకంటే ఈ సమయంలో ప్రపంచమంతా పేదగా అనగా దుఃఖంతో నిండిపోయింది. ఇటువంటి సమయంలో అందరినీ దుఃఖం నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. అంతేగాని జాలిపడి ఎవరికైనా బట్టలు ఇవ్వటం, ధనంనివ్వటం ఇవేవి గొప్ప విషయాలు కావు. వీటి వలన వారు షౌకారులుగా ఏమీ అవ్వరు. నేను పేదవారికి ధనంనిచ్చి పేదల పెన్నిదిని అని పిలిపించుకోను. పేదలు అనగా పతితులను అనగా ఎవరిలోనైతే జ్ఞానం లేదో వారికి జ్ఞానం ఇచ్చి పావనంగా చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. పాట, ప్రపంచాన్ని మర్చిపోయే వసంతకాలం ఇదే. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. పాట పాడింది ప్రపంచంలోని మనుషులని పిల్లలకు తెలుసు. ఇందులోని పదాలు చాలా బాగున్నాయి. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఇంతకుముందు ఇలా అనుకునేవారు కాదు. నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే వారు పాత ప్రపంచాన్ని తప్పకుండా మర్చిపోవాలని కూడా కలియుగంలోని మనుషులకు తెలియదు. పాత ప్రపంచాన్ని వదిలిపెట్టాలని తెలుసు, కానీ అందుకు సమయం ఇంకా చాలా ఉందని భావిస్తారు. నూతనం నుండి పురాతనం అవుతుందని భావిస్తారు, కానీ సమయాన్ని చాలా పొడిగించినందున మర్చిపోయారు. బాబా మీకిప్పుడు స్మృతినిప్పిస్తున్నారు. ఇప్పుడు నూతన ప్రపంచం స్థాపన అవుతుంది. అందువలన పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. మర్చిపోయినందున ఏమవుతుంది? మనము ఈ శరీరాన్ని వదిలి నూతన ప్రపంచంలోకి వెళ్తాము. కానీ అజ్ఞాన కాలంలో ఇటువంటి పదాల అర్థంపై ఎవరికి గమనం ఉండదు. తండ్రి అర్థం చేయించే విధంగా మరెవ్వరూ అర్థం చేయించలేరు. మీరు వీటిని అర్థం చేసుకోగలరు. పిల్లలకు తండ్రి చాలా సాధారణంగా ఉన్నారని కూడా తెలుసు. మంచి మంచి అనన్య పిల్లలు కూడా వారిని పూర్తిగా అర్థం చేసుకోరు. వీరిలో శివబాబా వస్తారని మర్చిపోతారు. ఏదైనా ఆదేశం ఇచ్చినప్పుడు ఇది శివబాబా ఆదేశమని భావించరు. శివబాబాను రోజంతా మర్చిపోయినట్లు ఉంటారు. పూర్తిగా అర్థం చేసుకోనందున వారు చెప్పిన పని చేయరు. మాయా స్మృతి చేయనివ్వదు. స్మృతి స్థిరంగా నిలవదు. శ్రమ చేస్తూ చేస్తూ చివరికి ఆ స్థితి తప్పకుండా వస్తుంది. అంతేగాని ఇప్పుడే కర్మాతీత స్థితిని ఎవరూ పొందలేరు. తండ్రి ఎవరో ఎలా ఉన్నారో వారిని అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. బాప్తాత ఉష్ణం కలిగించే బట్టలు ధరిస్తారా అని మిమ్మల్ని అడుగుతారు. ఇరువురికి ఉన్నాయని చెప్తారు. శివబాబా అంటారు, నేను ఉష్ణంనిచ్చే బట్టలు వేసుకోను, నాకు చలి వేయదు. కానీ నేను ఎవరిలో ప్రవేశించానో అతనికి చలి వస్తుంది. నాకు ఆకలి దప్పికలు ఏవి ఉండవు. నేను నిర్లేపిని. సేవ చేస్తున్నా ఈ విషయాలన్నిటికీ అతీతంగా ఉంటాను. నేను తినను, త్రాగను. ఒక్క సాధువు కూడా నేనేమీ తినను, త్రాగను అని అనేవాడు కదా. ఆ సాధువు కృత్రిమ వేషాన్ని ధరించాడు. దేవి దేవతల పేర్లు కూడా చాలామంది పెట్టుకుంటారు. ఏ ఇతర ధర్మంలోనూ దేవీ దేవతలుగా అవ్వరు. ఇక్కడ అనేక మందిరాలు ఉన్నాయి, కానీ విదేశాలలో ఒక్క శివబాబాను మాత్రమే అంగీకరిస్తారు. బుద్ధి కూడా తండ్రి ఒక్కరే అని, తండ్రి ద్వారా మాత్రమే వారసత్వం లభిస్తుందని చెప్తుంది. కల్పమంతట్లో ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే బాబా నుండి వారసత్వం లభిస్తుందని మీ బుద్ధిలో ఉంది. మనము సుఖధామంలోకి వెళ్ళినప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. మీలో కూడా ఈ జ్ఞానము నెంబర్ వారుగా ఉంది. జ్ఞాన విచారాలలో ఉంటే వారి మాటలు కూడా
జ్ఞాన మాటలుగానే ఉంటాయి. మీరు బాబా ద్వారా రూప్ బసంతులు అంటే జ్ఞానులు, యోగులుగా అవుతున్నారు. మీరు రూపమే కాక బసంతుగా కూడా ఉన్నారు. ప్రపంచంలో మీరు తప్ప మేము రూప బసంతులము అని వేరెవ్వరూ చెప్పుకోలేరు. మీరిప్పుడు చదువుతున్నారు. చివరి వరకు నెంబర్వార్ పురుషార్థానుసారం చదువుకుంటూ ఉంటారు. శివబాబా మన ఆత్మల తండ్రి కదా, ఈ విషయాన్ని కూడా హృదయం స్వీకరిస్తుంది కదా. భక్తి మార్గంలో హృదయానికి హత్తుకునేది కాదు. ఇక్కడ మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. తండ్రి మళ్ళీ ఈ సమయంలోనే వస్తారని, ఇతర ఏ సమయంలోనూ తండ్రి వచ్చే అవసరమే లేదని మీకు తెలుసు. సత్యుగం నుండి త్రేతాయుగం వరకు వారు వచ్చేది లేదు. ద్వాపరం నుండి కలియుగం వరకు కూడా రారు. వారు కల్పపు సంగం యుగంలోనే వస్తారు. తండ్రి పేదల పెన్నిది అనగా పూర్తి ప్రపంచం ఏదైతే దుఃఖితంగా నిరుపేదగా అయిపోతుందో దాని తండ్రి. వీరి హృదయంలో ఏముంటుంది? నేను పేదల పెన్నిదిని, అందరి దుఃఖము లేక పేదరికం తొలగిపోవాలని ఉంటుంది. అది ఒక్క జ్ఞానంతో తప్ప దేనితోనూ తొలగదు. అంతేగాని బట్టలు మొదలైనవి ఇచ్చినందున ఎవరు ధనవంతులుగా అవ్వరు కదా. పేదవారిని ఎవరినైనా చూస్తే వారికి బట్టలు ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే నేను పేదల పెన్నిదిని అని గుర్తుకు వస్తుంది కదా. దానితో పాటు ఇది కూడా నాకు తెలుసు, నేను ఈ కొండ జాతి వారికి మాత్రమే పెన్నిదిని కాదు. నేను పేదల పెన్నిదిని అనగా పూర్తిగా పతితులైన వారిని పావనంగా చేస్తాను. నేను పతిత పావనుడును. అందువలన నేను పేదల పెన్నిదిని అని ఆలోచన వస్తుంది. కానీ ధనం మొదలైన వాటిని ఇవ్వను. ధనం మొదలైనవి ఇచ్చేవారైతే ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చాలా ఫండ్ తయారు చేసి అనాథాశ్రమాలకు పంపుతారు. అనాథులు అనగా ఏ నాథుడు లేనివారు అనగా దిక్కు లేనివారిగా ఉంటారు. అనాథులు అనగా పేదవారు. ఇంతకుముందు మీకు కూడా నాథుడు లేడు అనగా తండ్రి లేడు. మీరు పేదలుగా ఉండేవారు అనగా అజ్ఞానులుగా ఉండేవారు. ఎవరు రూప్ బసంతులుగా లేరో వారు పేదలు, అనాథులు. రూపు బసంతులుగా ఉన్నవారిని సనాతులు అని అంటారు. షౌకారులను సనాతులు అని, పేదవారిని అనాథులు అని అంటారు. అందరూ పేదవారే. వారికి ఏదైనా ఇవ్వాలని మీ బుద్ధిలో ఉంటుంది. తండ్రి పేదల పెన్నిది కనుక వారు సదా కొరకు ధనవంతులుగా అయ్యే వస్తువులను ఇవ్వమని తండ్రి చెప్తున్నారు. అంతేగాని ఈ దుస్తులు మొదలైనవి ఇవ్వటం చాలా సాధారణ విషయము. వాటిలో మనం ఎందుకు జోక్యం కలిగించుకోవాలి? మనము వారిని అనాథుల నుండి సనాతులుగా చేయాలి. ఎవరు ఎంత పదమాపతిగా ఉండినా అదంతా అల్పకాలం కొరకే. ఈ ప్రపంచమే అనాథుల ప్రపంచం. భలే ధనవంతులున్నా ఆ ధనం కూడా అల్పకాలికమైనదే. అక్కడ సదా సనాతులుగా ఉంటారు. అక్కడ ఇలాంటి కర్మభోగం ఉండదు. ఇక్కడ ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. ఎవరి వద్ద ధనం ఉందో వారికి మేము స్వర్గంలో ఉన్నామని నష ఉంటుంది. కానీ అలా కాదని మీకు తెలుసు. ఇప్పుడు ఏ మనిషి సనాతుడుగా లేడు. అందరూ అనాథులుగానే ఉన్నారు. ఈ ధనము మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోతాయి. మా పుత్రులు పౌత్రులు తిన్నంత వరకు సరిపోయే ధనం మా వద్ద ఉందని, పరంపరగా ఇలాగే ఉంటుందని మనుషులు అనుకుంటారు. కానీ అలా జరగదు. ఇదంతా వినాశనం అయిపోతుంది. అందువలన ఈ మొత్తం పాత ప్రపంచంపై మీకు వైరాగ్యం ఉంది. నూతన ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకము అంటారని మీకు తెలుసు. మనల్ని బాబా నూతన ప్రపంచం కొరకు ధనవంతులుగా చేస్తున్నారు. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. తండ్రి ఎంత ధనవంతులుగా చేస్తారు? ఈ లక్ష్మీనారాయణులు ధనవంతులుగా ఎలా అయ్యారు? ఎవరైనా ధనవంతుల నుండి వారికి వారసత్వం ఏమైనా లభించిందా? లేక ఏదైనా యుద్ధం చేశారా? ఎలాగైతే ఇతరులు రాజ్య సింహాసనాన్ని పొందినట్లు
వీరు కూడా పొందారా, లేక వారి కర్మల అనుసారం ఈ ధనం లభించిందా? తండ్రి, కర్మలు నేర్పించే విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. కర్మ, అకర్మ, వికర్మలనే పదాలు కూడా స్పష్టంగా ఉన్నాయి కదా. శాస్త్రాల్లో కొన్ని పదాలు పిండిలో ఉప్పు ఉన్నంత ఉన్నాయి. ఇన్ని కోట్ల మంది మనుషులెక్కడా, 9 లక్షల మంది ఎక్కడా? 30% కూడా ఉండదు. అందుకే దీనిని పిండిలో ఉప్పంతా అని అంటారు. ప్రపంచమంతా వినాశనం అయిపోతుంది. సంగం యుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. కొంతమంది ముందే శరీరం వదిలి వెళ్తారు. తర్వాత వారు రిసీవ్ చేసుకుంటారు. మొగలి అనే అమ్మాయి ఉండేది కదా, తను చాలా మంచిగా ఉండేది కనుక తప్పకుండా చాలా మంచి ఇంట్లోనే జన్మ తీసుకుని ఉంటుంది. నెంబర్ వారుగా సుఖంగానే జన్మ తీసుకుంటారు. వారు సుఖంను చూస్తారు. అంతేకాక కొంచెం దుఃఖం కూడా రుచి చూడాలి. ఇంతవరకు కర్మాతీత అవస్థ ఎవ్వరికీ రాలేదు. చాలా సుఖం నీచు ఇంట్లో జన్మిస్తారు. ఇక్కడ సుఖంగా ఉండే ఇల్లే లేదని అనుకోకండి. చెప్పేందుకు వీలు లేనంత మంచి పరివారాలు కూడా ఉన్నాయి. వారు చాలా మంచిగా ఉంటారు. బాబా ఒక పరివారాన్ని చూశారు. కోడళ్ళందరూ ఒకే ఇంట్లో శాంతిగా కలుపుకోలుగా ఉండి అందరూ కలిసి భక్తి చేస్తూ గీతా చదువుతూ ఉన్నారు. ఇంతమంది కలిసి ఉంటారు కదా, జగడాలు ఉండవా అని బాబా వారిని అడిగారు. అందుకు వారు, మా వద్ద స్వర్గం ఉంది, మేమంతా కలిసి ఉంటామని చెప్పారు. ఎప్పుడు పోట్లాట్లు గొడవలు ఉండవు, శాంతిగా ఉంటాము అని చెప్పారు. ఇక్కడ స్వర్గం ఉన్నట్లు ఉందని అన్నారు అంటే స్వర్గం ఇంతకుముందు తప్పకుండా ఉండేదని అర్థమవుతుంది కదా. అందుకే ఇక్కడ స్వర్గం ఉన్నట్లు ఉందని అంటారు. కానీ చాలామంది స్వభావం స్వర్గవాసులుగా అయ్యేలా లేదు. దాసదాసీలు కూడా తయారవ్వాలి కదా. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు దైవీ కుటుంబంలో వస్తారు. కానీ నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది చాలా మధురంగా ఉంటారు, అందరినీ ప్రేమిస్తూ ఉంటారు, ఎప్పుడూ ఎవరిని కోప్పడరు. కోప్పడితే దుఃఖం కలుగుతుంది. ఎవరైతే మనస వాచ కర్మన ఇతరులకు దుఃఖమే ఇస్తూ ఉంటారో వారిని దుఃఖీ ఆత్మలు అని అంటారు. పుణ్యాత్మ పాపాత్మ అని అంటారు కదా. శరీరం పేరుతో పుణ్య శరీరం అని పాప శరీరం అని అంటారా? వాస్తవానికి ఆత్మనే అలా అవుతుంది. పాపాత్ములందరూ ఒకే విధంగా కూడా ఉండరు, పుణ్యాత్ములు కూడా అందరూ ఒకే విధంగా ఉండరు. నెంబర్ వారుగా పురుషార్థానుసారం ఉంటారు. విద్యార్థులకు నా క్యారెక్టర్, నా స్థితి ఎలా ఉంది, మేము ఎలా నడుచుకుంటున్నాము, అందరితో మధురంగా మాట్లాడుతున్నామా, ఎవరు ఏమన్నా మేము వ్యతిరేకమైన జవాబులు ఇవ్వటం లేదు కదా అని తెలుస్తుంది కదా. బాబాతో చాలామంది పిల్లలు, బాబా పిల్లలపై కోపం వస్తుంది అని అంటారు. అందుకు బాబా చెప్తున్నారు, వీలైనంత వరకు ప్రీతిగా ఉండండి. చిన్నపిల్లలను బాగు చేసేందుకు చెవి పట్టుకుంటారు. కృష్ణుణ్ణి రోలుకు కట్టినట్లు చూపిస్తారు కదా. ఇది కూడా ఇక్కడి మాటనే. చిన్నపిల్లలు చంచలంగా ఉంటే మంచానికో చెట్టుకో కట్టేయండి, కొట్టకండి. లేకుంటే వారు కూడా అలాగే నేర్చుకుంటారు. కట్టివేయటం బాగుంటుంది. అలాగని పిల్లలు పెద్దవారై వారి తల్లిదండ్రులను కట్టేస్తారని కాదు. ఇది చిన్నపిల్లలకు శిక్ష. చాలా విసిగిస్తే చెవి పట్టుకోవచ్చు. కొంతమంది పిల్లలు ఊపిరాడనివ్వరు, చాలా విసిగిస్తారు. నిర్మోహులుగా కూడా అవ్వాలి. లక్ష్మీనారాయణలుగా అవ్వాలని పిల్లలైన మీకు తెలుసు. లక్ష్యం మీ ముందే ఉంది. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యము. చదివించేవారు కూడా అత్యంత ఉన్నతులు కదా. శ్రీకృష్ణుణ్ణి ఎంతగానో మహిమ చేస్తారు. సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపన్నులు. ఇప్పుడు మనం అలా అవుతున్నామని మీకు తెలుసు. మీరిక్కడకు అలా తయారయ్యేందుకే వచ్చారు. సత్యమైన సత్యనారాయణ కథ అనగా నరుణ్ నుండి నారాయణునికి అయ్యే కథ. అమర్ కథ అనగా అమర్పురికి వెళ్ళే కథ. సన్యాసులు మొదలైన వారికి ఈ విషయాలు తెలియవు.
ఏ మనిషిని కూడా జ్ఞానసాగరుడు లేక పతిత పావనుడు అని అనరు. మొత్తం ఈ సృష్టి అంతా పతితంగా ఉన్నప్పుడు పతిత పావనుడు అని ఎవరిని అనాలి? ఇక్కడ పుణ్యాత్ములు ఉండనే ఉండరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది పతిత ప్రపంచం. శ్రీకృష్ణుడు మొట్టమొదటి నెంబర్. అయితే అతన్ని కూడా భగవంతుడు అని అనరు. జనన మరణరహితుడు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. శివ పరమాత్మాయ నమః అని మహిమ చేపడతారు. బ్రహ్మ విష్ణు శంకరులను దేవతలు అని అంటూ తర్వాత శివుణ్ణి పరమాత్మ అని అంటారు. కావున శివుడు అందరికంటే పైన ఉంటాడు కదా. వారు అందరికీ తండ్రి. వారసత్వం కూడా తండ్రి నుండే లభిస్తుంది. సర్వవ్యాపి అని అనటం ద్వారా వారసత్వం లభించదు. తండ్రి స్వర్గస్థాపన చేస్తారు. కావున వారు స్వర్గ వారసత్వమే ఇస్తారు. ఈ లక్ష్మీనారాయణులు నెంబర్ 1. చదువు ద్వారానే ఈ పదవిని పొందారు. దేనితోనైతే మనుషులు విశ్వానికి అధిపతులుగా అవుతారో ఆ భారతదేశ ప్రాచీన యోగం ఎందుకు ప్రసిద్ధి చెందదు? దానిని సహజ జ్ఞానము, సహజ యోగము అని అంటారు. అది చాలా సులభము. ఒకే జన్మలోని పురుషార్థం ద్వారా ఎంతో గొప్ప ప్రాప్తి లభిస్తుంది. భక్తి మార్గంలో జన్మ జన్మలుగా మోసపోతూ ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు. అయినా ఏమీ లభించలేదు. ఇదైతే ఒక్క జన్మలోనే లభిస్తుంది. కనుక దీనిని సహజము అని అంటారు. సెకండ్లో జీవన్ముక్తి అని అంటారు. ఈ రోజులలో కొత్త కొత్త పరిశోధనలు చేసి ఎలాంటి కొత్త కొత్త వస్తువులు కనుగొంటున్నారో చూడండి. సైన్స్ వారిది కూడా అద్భుతమే. సైలెన్స్ అద్భుతం కూడా ఎలా ఉందో చూడండి. వారివన్నీ కంటికి కనిపిస్తాయి. ఇక్కడ మనవేవి కంటికి కనిపించవు. మీరు శాంతిగా కూర్చుని ఉన్నారు. ఉద్యోగాలు మొదలైనవి కూడా చేస్తారు. చేతులతో పనిచేస్తున్న ఆత్మలోని మనసు బాబా వైపు ఉండాలి. ప్రేయసి ప్రియులు కూడా మహిమ చేయబడ్డారు కదా. వారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. వికారాల మాట ఉండదు. ఎక్కడ కూర్చున్నా గుర్తుకొస్తారు. అన్నం తింటున్నా ఎదురుగా వారే కనిపిస్తూ ఉంటారు. అంతిమంలో మీకు ఈ స్థితి వస్తుంది. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రూప బసంతులుగా అంటే జ్ఞానులుగా యోగులుగా తయారయ్యి సదా నోటి ద్వారా సుఖంనిచ్చే మాటలే మాట్లాడాలి. దుఃఖంనిచ్చు వారిక అవరాదు. జ్ఞాన విచారాలలో ఉండాలి. నోటి నుండి జ్ఞానరత్నాలే వెలువడాలి. సెకండ్ పాయింట్, నిర్మోహులుగా అవ్వాలి. కానీ ప్రతి ఒక్కరితో ప్రేమగా వ్యవహరించాలి. కోపగించుకోరాదు. అనాథులను సనాథులుగా చేసే సేవ చేయాలి. ఈరోజు వరదానము. తమ ఫరిస్తా రూపం ద్వారా గతి సద్గతి యొక్క ప్రసాదాన్ని పంచే మాస్టర్ గతి సద్గతి దాతా భవ. వర్తమాన సమయంలో విశ్వం యొక్క అనేక ఆత్మలు పరిస్థితులకు వశమై ఆర్తనాదాలు చేస్తున్నారు. కొంతమంది అధిక ధరలతో, కొంతమంది ఆకలితో, కొంతమంది శారీరక రోగులతో, కొంతమంది మానసిక అశాంతితో. అందరి దృష్టి శాంతి టవర్ వైపు వెళ్తూ ఉంది. హాహాకారాల తర్వాత జై జై ధ్వనులు ఎప్పుడు జరుగుతాయని అందరూ చూస్తున్నారు. కనుక ఇప్పుడు తమ సాకార ఫరిస్తా రూపం ద్వారా విశ్వంలోని దుఃఖాన్ని దూరం చేయండి. మాస్టర్ గతి సద్గతి దాతులుగా అయ్యి భక్తులకు గతి సద్గతుల ప్రసాదాన్ని పంచండి. స్లోగన్. మనసును ఎంత శక్తిశాలిగా చేసుకోవాలి అంటే ఏ పరిస్థితి కూడా మనసును
ఆందోళనలోకి తీసుకురాకూడదు. అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఉండండి. ఇప్పుడు సేవ యొక్క కర్మ బంధనంలోకి కూడా రాకండి. మా స్థానము, మా సేవ, మా విద్యార్థి, మా సహయోగి ఆత్మలు. ఇది కూడా సేవ యొక్క కర్మబంధనమే. ఈ కర్మబంధనం నుండి కర్మాతీతము కనుక కర్మాతీతంగా అవ్వాలి. మరియు ఇదే అది, ఇదే సర్వస్వము అనే అనుభూతిని ఇప్పించి ఆత్మలను గమ్యస్థానానికి సమీపంగా తీసుకురావాలి. అచ్చా. ఓం శాంతి.